Hi viewers, welcome back to our channel All in One Film Updates. రివ్యూ ఆఫ్ ద డే L2 ఎంపురాన్ స్టారింగ్ బై మోహన్ లాల్ అండ్ పృథ్వీరాజ్ సుకుమార్ అయితే మెయిన్ లీడ్ రోల్ అయితే నటించారు ఈ మూవీలో. అండ్ ఈ మూవీ అయితే లూసిఫర్ కి కంటిన్యూషన్ గా అయితే ఈ మూవీ అయితే రావడం అయితే జరిగింది గైస్. ఫైనల్ గా మూవీ చూసిన తర్వాత నాకెలా అనిపించింది అండ్ లూసిఫర్ బాగుందా ఎంపురాన్ బాగుందా అనే విషయాల గురించి మాట్లాడే ముందు ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైకో డిస్లైకో ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గైస్. నాన్ స్పాయిలర్ రివ్యూ కాబట్టి స్టోరీ లైన్ అయితే జస్ట్ ఒక వన్ లైన్ లో అయితే చెప్పేస్తాను మీకు. మూవీలో స్టోరీ ప్లాట్ వచ్చేసి మన హీరో స్టీఫెన్ వరల్డ్ లో ఒక పెద్ద మాఫియా డాన్ గా ఎలా ఉన్నాడు, వీటి మధ్యలో హీరో ఫ్లాష్ బ్యాక్ ఏంటి అండ్ హీరోకి విలన్ కి ఏంటి సంబంధం, ఇంకా ఫైనల్ గా మన హీరో వాటిలన్నిటిని ఎదుర్కొని ఎలా వచ్చాడు, ఇంకా మిగతాదంతా ఏం జరిగింది అనేది ఇంకా మీరు మూవీలో చూసి తెలుసుకోండి గైస్. మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే నాకు కొంచెం స్లో అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే క్లైమాక్స్ గానీ ట్విస్ట్ అండ్ టర్న్స్ తో చాలా బాగుంది. ఇంకా మూవీలో పాజిటివ్స్ గురించి చూసుకుంటే మోహన్ లాల్ లుక్ గానీ అండ్ ఫైట్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ లో ఒక డాన్ రేంజ్ లో చాలా బాగా అయితే కనపడ్డారు. ఆయన చూస్తున్నప్పుడు స్క్రీన్ మీద చాలా ఎలివేటింగ్ గా ఎలివేషన్స్ తో చాలా బాగా అయితే ప్రెజెంట్ చేశారు డైరెక్టర్ గారు. ముఖ్యంగా నాకు మూవీలో బాగా ఎస్పెషల్లీ బాగా అనిపించింది పృథ్వీరాజ్ గారు అండ్ మోహన్ లాల్ గారు వచ్చే ఫైట్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ జర్నలిస్ట్ క్యారెక్టర్ ఉంటది భయ, ఆయన క్యారెక్టర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది మూవీలో బీజిఎం గానీ ఫైట్ యాక్షన్ సీక్వెన్సెస్ గానీ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ లిటిల్ బిట్ గా ఉండే పొలిటికల్ డ్రామా గానీ అండ్ ఇంటెన్సివ్ స్క్రీన్ ప్లే తో చాలా బాగా అయితే పృథ్వీరాజ్ సుకుమారన్ గారు అయితే బాగా రాసుకున్నారు. ఇంకా మూవీ స్టోరీ అయితే జస్ట్ గుడ్ అంతే. ఇంకా నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే మూవీలో మెయిన్ గా అయితే ఫస్ట్ హాఫ్ లో చాలా వరకు అయితే నరేషన్ అనేది స్లోగా అనిపించింది అండ్ బోర్ కొట్టినప్పటికీ ఒక ఫ్లో లో ఉండడం వల్ల చూడబుద్ధి అయితే అయింది మూవీని. అండ్ మూవీ రన్ టైం కూడా 3 hours అయితే ఉంది గాయస్. అండ్ కొన్ని సీన్స్ వరకు అయితే చూసుకుంటే ఇంకొంచెం బెటర్ గా అయితే ప్లాన్ చేస్తుంటే బాగుండి అనిపించింది నాకు. మూవీలో కొన్ని సీన్స్ కూడా డ్రగ్స్ మాఫియా ఏంటి ఇదంతా రొటీన్ గా అనిపిస్తున్నట్టు నాకు కొంచెం అయితే మైండ్ లో థాట్ అనేది ఉండింది. ఇంకా మోస్ట్లీ క్యారెక్టర్స్ విషయానికి వస్తే మోహన్ లాల్ గారు అయితే చాలా బాగా అయితే చేశారు. అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ గానీ ఆ డాన్ లుక్ లో గానీ చాలా బాగా అయితే నటించారు. అండ్ ముఖ్యంగా ఎలివేషన్ సీన్స్ అయితే నాకు చాలా బాగా అయితే వర్కౌట్ అనిపించాయి. ఆయన క్యారెక్టర్ పోర్షన్స్ గానీ ముఖ్యంగా ఫైట్ సీక్వెన్సెస్ లో గానీ అండ్ దాంతో పాటు క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ తో చాలా బాగా నటించారు. ఇంకా సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ అయితే ఉంటాయి అండ్ నేను చెప్పి స్పాయిల్ అయితే చేయదలుచుకోలేదు, బట్ ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంటాయి సీన్స్. మెయిన్ గా క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ అయితే నాకు చాలా బాగా అయితే ఎంగేజింగ్ అనిపించాయి. అండ్ ముఖ్యంగా పృథ్వీరాజ్ సుకుమారన్ గానీ మోహన్ లాల్ గారు వచ్చే ఒక ఫైట్ అయితే ఉంటది వార్ సీక్వెన్స్. వాళ్ళిద్దరైతే రౌడీలతో ఫైట్ చేస్తారనమాట. ఆ సీన్ అయితే నాకు చాలా ఎక్స్ట్రాడినరీగా ఎలివేటెడ్ గా అనిపించింది. మూవీలో తివినో థామస్ గారి క్యారెక్టరైజేషన్ కూడా ఒక మెయిన్ పిల్లర్ గా అనిపించింది, బట్ ఇంకొంచెం బాగా ఎలివేట్ చేసే విధంగా బాగా వాడుకోనంటే ఆయన క్యారెక్టర్ అనేది ఒక మంచి ఫుల్ఫిల్ గా ఉండేది అనిపించింది నాకైతే. ఇంకా అభినయ్ సింగ్ గారి క్యారెక్టర్ అయితే ఓకే, జస్ట్ నాకేదో ఒక నార్మల్ గా అనిపించింది అంతే, అంత ఇన్వాల్వ్మెంట్ తో అయితే లేదు. ఇంకా సూరజ్ గానీ ఆ పొలిటికల్ డ్రామాలో ఉండే సీన్స్ అయితే నాకు ఓకే, ఏదో అంటే ఒక పర్వాలేదు బాగున్నాయి. అంటే మంజు వారియర్ గారి క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ లో కొంచెం డల్నెస్ గా అనిపించింది ఆమె క్యారెక్టరైజేషన్. అంటే ఎక్కువ స్కోప్ అయితే ఇవ్వలేదు ఆమె క్యారెక్టరైజేషన్ కున్న ఇన్వాల్వ్మెంట్ గానీ. ఓకే, ఆమె క్యారెక్టరైజేషన్ బాగుంది కానీ ఇంకొంచెం బెటర్ గా ఏదైనా చేసుంటే బాగుండి అనిపించింది. ముఖ్యంగా మన డైరెక్టర్ ఎవరో కాదు పృథ్వీరాజ్ సుకుమారన్ గానీ ఈ మూవీని అయితే డైరెక్ట్ చేశారనమాట. మూవీని స్టోరీని గానీ దాంతో పాటు ఆ విజువల్స్ ని గానీ ఆ గ్రాండియర్ ని గానీ ఒక లెవెల్లో మెయింటైన్ చేశారు. బట్ స్టోరీలో ఉన్న స్క్రీన్ ప్లే అనేది అంత అట్రాక్టివ్ గా అయితే రాసుకోలేదు మన డైరెక్టర్ గారు. మూవీలో ఆ ఎలివేషన్ గానీ గ్రాండియర్ గానీ బాగుంది కానీ ఒక ఇంటెన్సివ్ సీన్స్ అనేవి అంత ఎంగేజింగ్ అయితే లేవు. ముఖ్యంగా స్టోరీ లైన్ కనుక చూసుకుంటే నాకేదో ఒక నార్మల్ గా అనిపించింది స్టోరీ లైన్, బట్ అంత మాత్రాన మూవీని అయితే నేనైతే డిసప్పాయింట్ చేయట్లేదు. అంటే ఒక రెగ్యులర్ యాక్షన్ కమర్షియల్ గా మూమెంట్స్ తోనే ఉంది మూవీ అయితే. ఇక ఫైనల్ గా మూవీ ఎలా ఉందంటే మూవీ అయితే బానే ఉంది, నాకు కూడా జస్ట్ ఓకే అనిపించింది అంతే. ఒక కమర్షియల్ మూమెంట్స్ ఉన్న సినిమా చూస్తే ఎలా ఉంటుందో, అంటే లూసిఫర్ పార్ట్ 1 కంటే పార్ట్ 2 గ్రాండియర్ పరంగా అయితే బాగుంది, బట్ స్టోరీ పరంగా అయితే నాకు లూసిఫర్ అయితే బెటర్ అనిపించింది మూవీ. ఇంకా ఫైనల్ గా మీరు రివ్యూ చూసిన తర్వాత ఇంకా మీరు మూవీకి వెళ్తారో లేదో అనేది ఇంకా మీ చాయిస్. ఇంకా ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 7/10 అయితే ఇస్తున్నాను గాయస్. ఇంకా ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి.